హాయ్ అందరికీ. మేమైతే అనుకోకుండా స్వర్ణగిరికి అయితే వెళ్ళినాము. గుడి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఈ గుడిని మినీ తిరుపతి అని కూడా అంటారు. వెంకటేశ్వర స్వామిని తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకొని వాళ్ళు ఇక్కడ స్వర్ణగిరికి అయితే వచ్చి దర్శనం చేసుకుంటారు. గుడి మాత్రం చాలా పెద్దగా ఉంది. ఈ గుడిని అయితే కొత్తగా నిర్మించినారు. ఇంకా ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిదైతే పెద్దది ఒకటి విగ్రహం అయితే అరేంజ్ చేసినారు. ఇక్కడ చాలామంది సెల్ఫీస్ ఫొటోస్ అయితే తీసుకుంటారు, వీడియోస్ కూడా. ఇంకా గుడి చూడడానికైతే ఇట్లా పెద్ద ఉంది. ఇంకా టికెట్ సిస్టమ్ కూడా ఉంది. అంటే టికెట్స్ తీసుకునే వాళ్ళు టికెట్స్ తీసుకుంటారు, ఫ్రీగా దర్శనం చేసుకునే వాళ్ళు ఫ్రీగా దర్శనం చేసుకుంటారు. ఇంకా తిరుపతిలో జరిగిన ఉత్సవాలదైతే ఇక్కడైతే డిస్ప్లే అయితే వేసి చూపిస్తున్నారు. చాలా బాగుంది. ఇంకా సెల్ ఫోన్స్ అయితే నాట్ అలౌడ్. సెల్ ఫోన్స్కి అయితే 5 రూపీస్ టికెట్ తీసుకొని సెల్ ఫోన్స్ అయితే హ్యాండ్ ఓవర్ చేయాలి వాళ్ళకి. ఇంకా మేమైతే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళినాము. గుడిలో డ్రెస్ కోడ్ పాటించాలి, సేమ్ తిరుపతి లాగానే. ఎవరు వెస్ట్రన్ డ్రెస్సెస్ అయితే వేసుకోవద్దు. మేమైతే చాలా రోజుల నుంచి తిరుపతికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము, కానీ ఎప్పుడు కుదరట్లేదు. స్వర్ణగిరికి కూడా అనుకోకుండా అయితే వచ్చినాము. ఏదైనా సరే దైవానుగ్రహం లేదే జరగదంటారు కదా. మీలో ఎంతమంది గుడికి వచ్చి దర్శనం చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే తప్పకుండా వచ్చి చూడండి. గుడి మాత్రం చాలా బాగుంది. ఇంకా ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు, అన్నప్రసాదాలు. మేమైతే మధ్యాహ్నం టైంలో అయితే వెళ్ళి తిన్నాము. చాలా బాగుంది. ఇంకా తిరుపతి లాగానే సేమ్. ఇంకా ఏమిటంటే ఇక్కడ జలనారాయణుడిని దర్శనం చేసుకోవచ్చు. అయితే భువనగిరి దగ్గరలో ఉంటుంది. ఎవరైనా రావాలనుకుంటే వచ్చి దర్శనం చేసుకోండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.